హాయ్ అండి, వెల్కమ్ టు రిషోక అను ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను స్కిన్ గ్లోయింగ్ కోసం, రక్త అమాంతంగా పెరగడం కోసం ఒక మంచి గమ్మీస్ అయితే నేను చూపించేస్తున్నానండి. అవే బీట్రూట్ గమ్మీస్ అండి. బీట్రూట్ గమ్మీస్ అనేవి తినడానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ అట్రాక్టివ్గా కూడా ఉంటాయి. పిల్లలు బీట్రూట్ తినాలంటే చాలా ఇబ్బంది, పిల్లలు తినరు కదండి చాలామంది. ఇలా గమ్మీస్ చేసి పెట్టారనుకోండి, పెద్దలు పిల్లలు అందరూ తినొచ్చండి. రోజుకు ఒక గమ్మి తింటే చాలు, మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుని బయట ఉంచేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు. ఎలా అయినా సరే ఇవి నిల్వ ఉంటాయండి. సో బీట్రూట్ అయితే 3 తీసుకున్నా అండి. గ్రేప్ జ్యూస్ బయట దొరుకుతుందండి, అది తీసుకున్నాను నేను. దీని ప్లేస్లో మీరు పటిక బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. నేను ఈ 2 కలిపి అయితే చేస్తున్నానండి. అదే అని ఉండదు, ఆప్షనల్ అది ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. అగరగర అంటారు దీన్ని, లేదంటే చైనా గ్రాస్ అంటారు. ఇది ఒక 5 నిమిషాల ముందు వాటర్లో సోక్ చేసేసి మామూలు చన్నీళ్ళలోనే పెట్టేసి ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత 5-6 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మాత్రం ఈ చైనా గ్రాస్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది రెసిపీలోకి. సో ఈ 3 కూడా బీట్రూట్ ముక్కలుగా కోసేసి మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పోసానండి. మనకి ఎక్కువ జ్యూస్ రావాలి కాబట్టి ఎక్కువ వాటర్ పోయొద్దు, చిక్కగా రావాలి జ్యూస్ అనేది. ఇలాగా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకుని కొలుచుకోండి. 3 కప్పులు అయితే వచ్చింది. 3 కప్పులకి ద్రాక్ష వెసన్స్ ఉన్నాయి కదా, ద్రాక్ష జ్యూసు 1 కప్ అయితే సరిపోతుందండి. లేదు కొంచెం తీపి ఎక్కువ తింటాము అనుకుంటే కనుక 1.5 వేసుకోండి. కొంచెం ఇట్లాగా పొయ్యి మీద పెట్టేసి మీడియం మంట మీద ఆ బీట్రూట్ రసం అనేది కాగానే దాంట్లో ఈ అగరగర అనేది వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని కాసేపటికి ఈ అగరగర అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయి మనకి మొత్తం అంతా ఈవెన్గా అయితే వచ్చేస్తుంది, జ్యూసీగా వచ్చేసింది వాటర్ అంతానే. చూసారా, అసలు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఇదే టైంలో మనం గ్రేప్ జ్యూస్ అనేది పోసుకుందాం. నేను 1 కప్ అయితే వేసానండి. 1 కప్పున్నరైనా పర్లేదు, పట్టేస్తుంది. సో ఇది బాగా కలిపేసిన తర్వాత మనం ఎంతోసేపు ఉంచక్కర్లేదండి. ఇది వేసిన వెంటనే ఒక 30 సెకండ్స్ ఉంచేసి కట్టేసేయండి స్టవ్ అనేది. కొంచెం చల్లారగానే మనం మౌల్డ్స్లోకి పోసేసుకుందాము వీటిని. ఒక 30 సెకండ్స్ చల్లారనిచ్చిన తర్వాత ఇలాగా మౌల్డ్స్ తీసుకోండి, సిలికాన్ మౌల్డ్స్. దాంట్లోకి మనం ఈ జెల్లీకి చేసుకున్న రసం అనేది వేసేసుకుందామండి. స్కిన్ గ్లోయింగ్ ఇది రోజు ఒకటి తింటే కనుక స్కిన్ చాలా బాగా గ్లో అవుతుందండి. నెక్స్ట్ ఇంకొకటి హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు 1 గంట తర్వాత చూద్దామండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూసారా, సూపర్గా వచ్చేస్తున్నాయి. ఇలా అనగానే పడిపోతున్నాయి. అంతేనండి, మన గమ్మీస్ అయితే రెడీ అయిపోయినాయి. దీనికి ఇంకా అట్రాక్టివ్గా కావాలి అనుకుంటే పైన ఒక షుగర్ పౌడర్ అనేది కోట్ చేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా అలా అయినా తినేయచ్చు. ఇప్పుడు ప్లేట్లో కూడా వేసాం కదండి, సిలికాన్ మౌల్స్ లేని వాళ్ళు కూడా ఇలా ప్లేట్లో అయితే చేసుకోవచ్చండి. దీన్ని కూడా కట్ చేసి చూద్దామండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు మరెన్నో కావాలని మీరు కామెంట్ చేశారనుకోండి, నేను ఎంతో ఆనందంగా మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తానండి. నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములండి. చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. అలా వేస్తున్నా సరే ఏం అవ్వట్లేదు. మనకి బయట జెల్లీస్ ఎలా ఉంటాయో అలా అయితే వచ్చినాయండి. సో పిల్లలు యామీగా తినేస్తారు మనం పెట్టామంటే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.